అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సైన్య రక్షణ పెట్టుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల్లో ఎవరికైనా అప్పు ఇస్తున్నా తీసుకుంటున్నా ఖచ్చితంగా రాసుకోమని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఖురాన్లో 2వ సూర అల్-బక్రా 282వ వాక్యంలో ఈ యొక్క విషయం చెప్పబడింది. దీనిని ఆయతుద్దైన్ అని కూడా అంటారు. ఈ యొక్క వాక్యాన్ని అంటే రుణ వాక్యం అని అంటారు. ఈ యొక్క వాక్యాన్ని ఓ విశ్వాసులారా, మీరు ఒక నిర్ణీత గడువు కోసం అప్పు వ్యవహారం గనక జరిపినప్పుడు దానిని రాసుకోవాలి. మీ మధ్య వ్రాసేవాడు ఒక లేఖరి న్యాయబద్ధంగా కూడా రాయాలి. ఈ యొక్క వాక్యంలో కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. రాసుకోవడం తప్పనిసరి. దీంట్లో గడువు నిర్ణయాలు కూడా ఉండాలి, సాక్షులు ఉండాలి, న్యాయంగా రాయాలి. దీంట్లో న్యాయం, సాక్ష్యం ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే రాసుకోవడం తప్పనిసరి. అప్పు వ్యవహారం జరిగినప్పుడు అది చిన్న మొత్తమైనా లేదా పెద్ద మొత్తమైనా సరే మీరు విసుగు చెందకుండా ఖచ్చితంగా రాసుకోవాలని ఖురాన్ చెప్తూ ఉంది. గడువు నిర్ణయించడం జరిగింది. అప్పు ఎప్పుడు తిరిగి ఇస్తారో ఆ సమయాన్ని కూడా రాసుకోవడం మంచిది. అదేవిధంగా సాక్షుల గురించి కూడా అప్పు రాసుకునేటప్పుడు 2 సాక్షులు ఉండాలని కూడా చెప్తూ ఉంది ఈ యొక్క వాక్యం. మరియు న్యాయంగా రాయాలి. రాసే వ్యక్తి ఎవరి పక్షం కూడా వహించకూడదు. ఒకరి వైపున ఉండి రాయకూడదు. ఇద్దరికి న్యాయం చేస్తూ రాయాలి. జరిగిన ఒప్పందాన్ని ఉన్నది ఉన్నట్లుగానే రాయాలి. దాంట్లో ఎటువంటి లొసుగులు ఉండకూడదు. ఖురాన్ ఏం చెప్తుందంటే న్యాయం, జస్టిస్ అనేది పటిష్టంగా ఉండాలి అంటే, న్యాయం స్థిరంగా ఉండాలి అంటే మీరు ఇలా చేయండి అని చెప్పడం జరుగుతుంది. మరియు సాక్ష్యం ఎవిడెన్స్ని నిలబెడుతుంది. మరియు భవిష్యత్తులో ఎటువంటి అనుమానాలు, కొట్లాటలు, గొడవలకి దారి లేకుండా ఈ యొక్క సాక్ష్యం భవిష్యత్తులో పనికొస్తుంది అని. మరియు తప్పకుండా మరి 2వ సూర 282వ వాక్యం మనం ఎవరైనా సరే మీరు కూడా చదవండి. ఇది కేవలం రాసుకోండి అని చెప్పడమే కాదు, అది రాయాలి, ఎవరు రాయాలి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. రాసే వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటి? మీ మధ్య ఒప్పందాన్ని రాసే వ్యక్తి న్యాయంగా, జస్టిస్గా రాయాలి. రాసే వ్యక్తి దేవుడికి భయపడాలి. దేవుడు ఏ విద్యను అతనికి ఇచ్చాడో ఆ యొక్క విద్య ప్రకారం, మరి ఆ యొక్క ఆయనకి టాలెంట్, విద్య, చదువు ఇచ్చింది కూడా దేవుడే కాబట్టి రాయాల్సిన ఎవరైనా రాయడానికి రాయలేని వారు ఎవరికైనా రాయమని కనుక పిలిస్తే వారు ఖచ్చితంగా రాయాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. వారు నిరాకరించకూడదని కూడా చెప్పడం జరిగింది. ఇక ఎవరు చెప్పి రాయించాలి? ఎవరైతే అప్పు తీసుకుంటున్నాడో ఆ రుణగ్రస్తుడు అతనే షరతులను చెప్పి రాయించాలి. ఇచ్చేవాడు కాదు. తీసుకునేవారు ఈ యొక్క షరతులు ఏవైతే ఉన్నాయో అవి రాపించాలి. దీనివల్ల అతను అప్పు తీసుకున్నట్లు స్వయంగా అతడే ఒప్పుకున్నట్లు అవుతుంది. అతను దేవునికి భయపడి తీసుకున్న మొత్తంలో ఏమాత్రం కూడా తగ్గించకుండా నిజం చెప్పాలి. అప్పు తీసుకునే వ్యక్తి అసమర్థుడైతే, ఒకవేళ అప్పు తీసుకునే వ్యక్తికి అవగాహన తక్కువగా ఉన్నా, లేదా అతను బలహీనుడై, లేదా స్పష్టంగా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నా, అతని తరపున అతని సంరక్షకుడో, స్నేహితుడో, బంధువో ఎవరైనా సరే న్యాయబద్ధంగా వ్యవహరించాలి గార్డియన్. ఇక సాక్షుల విషయం, విట్నెస్. ఈ ఒప్పందానికి మీలో 2 పురుషులు సాక్షులుగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఒకవేళ 2 పురుషులు లేకపోతే ఒక పురుషుడు 2 స్త్రీలను సాక్ష్యంగా ఉంచుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. దీనికి కారణం ఒకరు మర్చిపోతే మరొకరు గుర్తు చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఖురాన్ సాక్ష్యం ఇవ్వడానికి పిలిచినప్పుడు ఆ సాక్షులు నిరాకరించకూడదు, ఖచ్చితంగా వచ్చి తీరాలని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే.
నమాజు, ఉపవాసము, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు ఇవన్నీ ఎలాగైతే ఆరాధనలో భాగాలే, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవించడం కూడా ఆరాధనలో భాగాలే. ఉదాహరణకి ఇచ్చేటప్పుడు రాసుకునే పద్ధతి ఆరాధనలో భాగం, రాయమని ఎవరికి అడిగితే ఆ రాసేవాడు రావటం, ఆ రాయటం ఆరాధనలో భాగం, సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్పడం ఆరాధనలో భాగం, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో చేసే ఈ యొక్క పద్ధతి కూడా ఆరాధనలో భాగం. ఇక సాక్ష్యం ఇవ్వడానికి పిలిచినప్పుడు సాక్షులు వచ్చి తీరాలి, వారు నిరాకరించకూడదు. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, అప్పు మొత్తం చిన్నదైనా పెద్దదైనా సరే దానిని గడువుతో సహా రాసుకోవాలి అని బద్దగించవద్దు లేదా విసుగు చెందవద్దు అని. ఇలా చేయడం వల్ల సాక్ష్యం పటిష్టంగా ఉంటుంది, అనుమానాలు, గొడవలు, మనస్పర్ధాలు ఇటువంటివి కాకుండా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక వ్యవహారానికి మినహాయింపు, మీరు అప్పటికప్పుడే గనక చేతులు మార్చుకునే నగదు వ్యవహారం చేస్తూ ఉంటే దాన్ని రాసుకోకపోయినా పర్వాలేదు, అప్పటికప్పుడు అయిపోయేదైతే. కానీ వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు సాక్షులని కూడా ఉంచుకోవడం మంచిది. ఇక తాకట్టు విషయం గురించి కూడా చెప్పడం జరుగుతుంది 283వ వాక్యంలో. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి రాసేవారు ఎవరు దొరకకపోతే అప్పుకు భరోసాగా ఏదైనా వస్తువును తాకట్టుగా తీసుకోవచ్చు, ప్లెడ్జ్, సెక్యూరిటీగా. ఇక నమ్మకం, ట్రస్ట్. చివరిగా ఖురాను నైతికతను గుర్తు చేస్తుంది. ఒకవేళ ఒకరినొకరు పూర్తిగా నమ్మి రాసుకోకుండా లేదా తాకట్టు లేకుండా అప్పు ఇస్తే, రాసుకోకుండా చేస్తే నమ్మిన వ్యక్తి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, సాక్ష్యాన్ని ఎవరూ దాచకూడదు. అలా దాస్తే అది హృదయానికి పాపం చుట్టుకున్నట్లు అవుతుంది. మరియు అప్పు తీర్చలేని పరిస్థితి కనుక ఏర్పడితే గడువు ఇవ్వటం మంచిది. అప్పు రాసుకోవడం న్యాయం కోసమే, కానీ ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి రుణగ్రస్తుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి గడువుకి డబ్బులు చెల్లించకపోతే ఖురాన్ అప్పు ఇచ్చిన వ్యక్తికి ఒక గొప్ప సలహా కూడా ఇస్తూ ఉంది. సూరా అల్-బకరా, ఖురాన్లో 2వ సూర 280వ వాక్యం. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉండి అతనికి పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వాలి. ఒకవేళ మీకు సాధ్యమైతే దానిని దానంగా మాఫీ వదిలివేస్తే మీకు ఎంతో ఇంకా మంచిది. ఇక్కడ ఖురాన్ మానవత్వాన్ని చాటుతుంది. అప్పు వసూలు చేసేటప్పుడు కఠినంగా ఉండకూడదని చెప్పడం జరుగుతుంది. అవసరమైతే సహాయం ఇవ్వాలని లేదా పూర్తిగా మాఫీ కూడా చేస్తే అది కూడా ఆరాధనలో భాగంగా ఒక పుణ్యకార్యంగా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి కార్యాల వల్ల పాపాలు క్షమించబడతాయి, పుణ్యాలు పెంచబడతాయి, ఆరాధనలు స్వీకరించబడతాయి, నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి వెళ్ళే భాగ్యం దొరుకుతుంది అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకే ఇవన్నీ కూడా జీవన పద్ధతులే కాదు, ఇవి ఆరాధన పద్ధతులకు కూడా కనెక్టింగ్ ఉన్నటువంటి వాక్యాలు. అప్పు భారం ఎంత ప్రమాదకరం. ఖురాన్ అప్పును రాసుకోమని ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఇస్లాంలో అప్పు తీర్చకుండా చనిపోవడం చాలా తీవ్రమైన విషయంగా పరిగణించబడుతుంది. అప్పు ఇవ్వటం ఎంత ఖచ్చితంగా రాసుకోమని చెప్తుందో అప్పు ఇవ్వకుండా చనిపోవడం కూడా చాలా పెద్ద పరిణామంగా చెప్తూ ఉంది. దీని గురించి మొహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అమరవీరుడికి కూడా క్షమాపణ లేదు. అమరవీరుడు షహీద్ మౌతైనా కూడా అప్పుల విషయంలో క్షమాపణ లేదు. దేవుని మార్గంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుడికి షహీద్ అన్ని పాపాలు క్షమించబడతాయి, కానీ అప్పు మాత్రం క్షమించబడదు అని అది ఖచ్చితంగా తీరవాల్సిందే అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. జనాజా నమాజ్ విషయంలో కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఎవరైనా చనిపోతే వారికి అప్పులు ఉన్నాయా అని అడిగేవారు. అప్పులు ఉండి వాటిని తీర్చే మార్గం లేకపోతే ప్రవక్త వారికి అంత్యక్రియలు, ప్రార్థన, జనాజా నమాజ్ చదివించేవారు కాదు, వేరే వారిని చేయించమనేవారు. అప్పు ఎంత సీరియస్ విషయమో ఈ యొక్క విషయం అర్థమవుతుంది. అందుకే అప్పు మనం ఖచ్చితంగా తీరవాలి. ఎవరిని మోసం చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, అవమానాలకు గురి చేయవద్దు, అన్యాయానికి గురి చేయవద్దు, సాక్షుల్ని తారుమారు చేయవద్దు,
మోసం చేసి అక్రమంగా తినాలి అని చూడవద్దు. మరి ఇలాంటి అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి. మన మూలంగా కల్లోలాలు సృష్టించవద్దు, గొడవలు సృష్టించవద్దు. మన మూలంగా ఇతరుల మూలంగా మనం కూడా ఇబ్బందులు పడవద్దు. మరియు బ్రతికి ఉన్న వారికి కుటుంబ సభ్యుల మీద కొన్ని హక్కులు ఉన్నాయి. వారి సంతానం కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంకా ఇతరులు ఎవరైనా ఆ కుటుంబ సభ్యులు బతికి ఉంటే ఆ చనిపోయినటువంటి వారి యొక్క ఆస్తిపాస్తులు ఎలాగైతే వీళ్ళు తీసుకోవాలని ఎలాగైతే హక్కు ఉంటుందో, అలానే ఎవరైనా వ్యక్తులు చనిపోతే ముందుగా వారి యొక్క అప్పులను తీర్చాలి. దాని తర్వాతే ఆస్తిపాస్తుల యొక్క పంపకాలు. ముందుగా మరణించిన వారి యొక్క అప్పులు ఏవైతే ఉంటాయో అవి తీర్చాలి. మరి వారి యొక్క పిల్లల మీద, సంతానం మీద కూడా ఈ యొక్క బాధ్యత ఉంటుంది. ఎవరైతే తల్లిదండ్రులు మరణించారో వారి యొక్క సంతానం ఆ తల్లిదండ్రులు చేసినటువంటి అప్పులు తీరిస్తే అల్హమ్దులిల్లా మరి ఎంతో పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది ఇస్లాంలో. మరి మన తల్లిదండ్రులు కనుక స్వర్గానికి వెళ్ళాలని మనం ఆశిస్తే గనక వారు ఏమైనా కనుక అప్పులు చేసి ఉంటే అవి తెలుసుకొని వాటిని ఇచ్చివేయటం మంచిది. ఇక దాని తర్వాతే ఆస్తిపాస్తుల పంపకాలు అనేటటువంటి విషయాలు. ఇక అప్పు తీర్చే ఉద్దేశం, ఎవరైతే తీర్చలేని చిత్తశుద్ధితో అప్పు తీసుకుంటారు, తీర్చకూడదు అని తెలిసి కూడా ఎవరైతే అప్పు తీసుకుంటారో వారికి అల్లా మరి ఎలా సహాయం చేస్తాడు? ఎవరైతే తీర్పాలి, అప్పు నేను ఖచ్చితంగా ఇస్తాను, నేను ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎవరైతే తీసుకుంటారో అటువంటి వారికి మాత్రమే అల్లా సహాయం చేస్తాడు. ఎవరైతే ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో తీసుకుంటారో అల్లా వారిని నాశనం కూడా చేస్తాడు అని హదీసులో చెప్పడం జరుగుతుంది. అందుకే ఇన్నమల్ అమాలు బినియాత్, మనం ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో ఏ పని చేస్తున్నామో ఆ దేవుడికి తెలుసు. అందుకే రాసుకోవడం ముఖ్యం. రాసుకుంటూనే ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయినా అతని ఆస్తి నుంచి ఆ అప్పు తీర్చుకునేటటువంటి సాక్ష్యం మన దగ్గర ఉంటుంది. ఇక ఈ రోజుల్లో మనకు ఉన్న ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు లేదా కనీసం మరి మెసేజ్లు కూడా ఖురాన్ చెప్పిన ఈ రాసుకునే పద్ధతి కిందకే కొన్ని వస్తూ ఉంటాయి. డిజిటల్ సాక్ష్యం, ఈ రోజుల్లో కాగితం లేకపోయినా ఈమెయిల్ లేదా మెసేజ్ రూపంలో షరతులు రాసుకొని మరి ప్రామిసరీ నోట్లు, మరి బాండ్లు, ఇటువంటి వాటి ద్వారా కూడా అవతల వ్యక్తి సరే యాక్సెప్ట్ అని ఒప్పుకుంటే అది కూడా రాతపూర్వక సాక్ష్యమనే అవుతుంది. మొత్తానికి సారాంశం ఏమిటి అంటే, ఖురాన్ ప్రకారం అప్పు అనేది కేవలం డబ్బు వ్యవహారం మాత్రమే కాదు, ఇది ఒక బాధ్యత, ఇది కూడా ఒక ఆరాధన లాంటిదే. తీసుకున్నప్పుడు రాసుకోవాలి భద్రత కోసం, తీర్చేటప్పుడు నిజాయితీగా ఉండాలి పరలోక భయం కోసం, తీర్చలేని వారి పట్ల జాలి చూపాలి మానవత్వం కోసం. ఇలా మరి మాఫీ చేయడం కూడా ఒక సదకాగా దాన ధర్మాల కిందకి వస్తుంది అని, ఇంకా ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి ఇటువంటి వారు ఎవరైతే అప్పు ఇచ్చేవారు, తీసుకున్నవారు, తిరిగి ఇచ్చేవారు ఉన్నారో మరి వారందరి పట్ల కూడా దేవుడు సరైన మార్గం చూపించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అలా ఎవరైతే ఇటువంటి పద్ధతుల్లో మరి మానవులకి ఇతరులు సహాయం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరి యొక్క ఆరాధనలు మీరు స్వీకరించడం వల్ల, ఎవరైతే అప్పు తీసుకుని ఉన్నారో వారికి కూడా తీర్చే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మా అందరికీ కూడా ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.